శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరే ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయం అయినటువంటి సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది కదా, దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానం చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి. అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విలువగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని, ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరే ఓం. శ్రీమాత్రే నమ. మాఘమాసంలో ఫిబ్రవరి మాస ఫలితాలు వస్తే వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మరి వృషభ రాశి యొక్క నక్షత్రాదులు చూసినట్టయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశివి. ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో గురు సంచారము వృషభ రాశి వారికి, ద్వితీయమందు వక్రగమనంతో ఉన్నటువంటి కుజుడు ద్వితీయ స్థాన సంచారము, అట్లాగే పంచమ స్థానంలో కేతు సంచారము, అట్లాగే నవమస్థానంలో రవి, తదుపరి దశమ స్థానం 11వ తారీఖు నుంచి, మళ్ళీ బుధుడు 11వ తారీఖు నుంచి ఏకాదశం ఈ యొక్క దశమ స్థాన సంచారము, అట్లాగే శని వీరికి ఈ యొక్క స్థానం కుంభరాశిలో సంచారము, శుక్రుడు రాహు మీన రాశిలో సంచారం చేస్తున్నారు వృషభ రాశి వారికి. ఈ విధంగా చూసినట్టయితే
వృషభ రాశి వారికి జన్మస్థ గురువు మానసికమైనటువంటి టెన్షన్స్ అనేది ఎక్కువగా పెట్టుకుంటారు, ఎటువంటి కారణం లేకుండా. ఎందుకంటే జన్మస్థంలో గురువు ఉండడం వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం పోతుంది, దానివల్ల టెన్షన్ పడిపోయి ఏదో అయిపోతుందనే భావనలో ఉంటారు, కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా తన మనస్సులో చికాకు కానీ కోపాన్ని కానీ లేదైనా ఒక ఆందోళన కానీ ఉండకుండా ఉండడం మంచిది. అలా ఉండడం వల్ల సమస్య ఏదున్నా పరిష్కారం అవుతుంది, కానీ అలా అవన్నీ మనసులో పెట్టుకొని ఉంటే ఇంకా సమస్య జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుజుడు వక్రగమనంతో ఉండడం వల్ల వచ్చిన ధనాన్ని కొన్ని ఆటంకాల వల్ల లేదా అప్రయత్నపూర్వకంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు దాని గురించి ఆలోచన చేయరు, సడన్లో ఆ ఖర్చు అనేది వచ్చి పడుతుంది. అట్లాగే 5వ స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ పని మొదలుపెట్టాము అనంటే మళ్ళీ చేయటం వల్ల అది ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు మనకు మంచిది అనేది ఆలోచన చేసి పనులు అంటే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆలోచన చేసి మొదలుపెట్టండి, అంతే తప్ప ఇక తదేకంగా భోజనం చేసేటప్పుడు కూడా పదార్థాన్ని ఎక్కువగా ఎలా అయితే తింటామో అది విషాహారం అవుతుందో, పనులు కూడా అతిగా మనము కొన్ని శ్రద్ధ పెట్టినట్టు ఉండడం అనేది మంచిది. అట్లాగే సంతానంలో కూడా చికాకులు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తర్వాత కొద్దిగా దైవికమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక రవి మకర రాశి 11, 12, 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి మాసంలో మీకు ఈ యొక్క సంక్రమణ కుంభరాశిలో సంచారం వల్ల దశమ స్థానంలో రవి సంచారం 12వ తారీఖు నుంచి ఉత్తరార్ధంలో కొంత ఇబ్బందిగా గోచరిస్తుంది. నవమంలో ఉండి చాలా ఆరోగ్యాన్ని మంచి ఇచ్చినా కూడా అట్లానే బుధుడు మీకు 10వ స్థానంలో సంచారం వల్ల బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి ఆలోచన, లేదా ముద్రణాధికారంలో ఉండేటువంటి వారు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారు వృషభరాశి వారు కానీ యోగదాయకంగా ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక పని లెక్కలకి సంబంధించి అంటే సిఏలు కానీ అకౌంటెంట్గా పనిచేసేటువంటి వారికి కొంత లాభం అనేది చేకూర్చే అవకాశం ఉంటుంది. శని 10లో ఉండడం వల్ల పని భారం ఎక్కువ ఉన్నా పనిలో నిమగ్నమై మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. బుధుడు ఉండటం వల్ల 10లో, శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల ఆర్థికంగా కొన్ని లాభాలు చేకూరే అవకాశం ఉంది. రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ శుక్రుడు రాహు వైద్య రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా, వృషభ రాశి వారికి ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటువంటి వారికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకి సంబంధించి కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ వైద్య రంగంలో ఉండే వృషభ రాశి వారికి అద్భుతమైన కాలంగా ఫిబ్రవరి మాసం గోచరిస్తుంది. రాబోయేటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కొత్తదైనటువంటి వైద్యానికి సంబంధించి కొన్ని పరికరాలు కానీ మందులు కానీ మీ ద్వారా వృషభ రాశి ద్వారా ఉండే స్త్రీ పురుషాదుల వల్ల కొత్తదైనటువంటి పరికరాలు కనిపెట్టడము, మందులు కూడా కనిపెట్టడం జరుగుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారు చూస్తే గురుడు జన్మంలో ఉండడం వల్ల కొంత అప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి గురు చరిత్ర దత్తచరిత్ర పాలన చేయటం వల్ల మంచిది. దత్తాక్షేత్ర దర్శనం చేసుకోవటము, అట్లానే మీ జాతకరీత్యా ఉండేటువంటి ఫలితాలు కూడా చూసుకొని ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేసుకొని తదుపరి ఈ గోచారము అట్లానే జాతకరీత్యా ఉండేటువంటి గ్రహస్థితిని చూసి మీరు ఒక వ్యాపారం కానీ వ్యవహారాలు కానీ నడిపించడం అనేది మంచిది. తద్వారా శుభ పరిణామాలు గోచరిస్తాయి. శ్రీమాత్రే నమః.